నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ పట్టుబడి కూర్చున్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడాల్సినవన్నీ మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు. బహుశా అసెంబ్లీలో అయితే సమాధానాలు దొరికేస్తాయి అనుకున్నారో ఏమో మరి. ఒకసారి చూసేద్దాం. నిన్న ప్రెస్ మీట్ లో అయితే కూటమి ప్రభుత్వం పైన అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు పైన మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసలు ఏ విషయం పైన ఆయన మాట్లాడారు, దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్ సార్ గారు. సార్ నమస్తే సార్. సార్, నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసినట్లయితే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా అని ఆయన పట్టుబడి కూర్చున్నారు సార్. అసెంబ్లీలో చర్చించాల్సినవన్నీ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నిన్న ప్రెస్ మీట్లు పెట్టిన జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. వాళ్ళ ఛానల్ వాళ్ళ సాక్షి పేపర్లోనే ప్రచురించారు సార్. చూడండి, మరి దీనిపైన మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ చూడండి సార్. చంద్రబాబు భాషకు అర్థాలు వేరు, మెయిన్ పాయింట్. బాధడమే సంపద సృష్టి అంటూ మెయిన్ ఆర్టికల్ అయితే ఉంది సార్. దీంట్లో చూడండి, ప్రజలపై యూజర్ ఛార్జీలు, పన్నులు, టోల్ ఛార్జీలు అదేనా మీ సూత్రం అంటూ కూడా రాశారు. అంతేకాకుండా దాదాపు 18,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారం వేస్తారా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి నిజంగా ప్రజలపైన ఈ టోల్గేట్ ఛార్జీలు, పన్నులు వేశారా సార్? 18,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు అనేది ప్రజలపై మోపారా? ఈయన పులివెందుల ఎమ్మెల్యే గారు మీడియా వేదికగా క్వశ్చన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఒక రకంగా మీరు అన్నట్టు విరుచుకుపడ్డారు, నిప్పులు చెరిగారు. అయితే ఈయన ఏమంటాడు, చంద్రబాబు భాషకు అర్థాలే వేరు, బాధడమే సంపద సృష్టి అని పెద్ద బ్యాన్ రైటంలో పెద్ద టైటిల్ పెట్టి రాశారు. అయితే చంద్రబాబు గారి భాషకి పక్క క్లారిటీతో లెక్కలతో ఆయన మాట్లాడతారు. స్ట్రైట్గా ఏదైతే మాట్లాడతారో అదే వాస్తవం, అది అందరూ తెలిసిన విషయం. అయితే బాధడమే సంపద సృష్టి అన్నాడు. ఈయన ముసిముసి నవ్వులకు అర్థాలు వేరు. బాధటంలో ఈయన మించిన గతంలో భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి ఉండడేమో అనిపిస్తుంది. గతంలో మనం చూసినట్లయితే ఆయన ప్రభుత్వ హయాంలోనే 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచడం అయితే జరిగింది. రైట్ క్వశ్చన్ మీరు రైజ్ చేశారు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడంతో పాటుగా ఏవో మతలబు చేసి మీటర్లు, అంటే పేదవారిని సైతం వాళ్ళ రక్తాన్ని పిండే విధంగా మీటర్లు, కొత్త మీటర్లను పెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీలను కూడా, అంటే ఏదైతే ఉచిత ఎన్ని యూనిట్లు అని ఉండదు కదా, 250 యూనిట్ల వరకు ఫ్రీ కదా, అది కూడా లేకుండా చీప్గా 11,000, 15,000, 20,000, 80,000 కూడా కరెంటు బిల్ కూడా వచ్చింది చాలా మందికి. నేను కల్లారా చూశాను. అయితే ఈయన కరెంటు ఛార్జీల గురించి మాట్లాడడం, ఇతను ఏదైతే దొంగ స్కామ్లు చేశాడో దాని గురించి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం నిజంగా హాస్యాస్పదం కాదు. ఇది అతని వ్యక్తిత్వానికి కూడా ఆయన మచ్చగా మిగులుతుంది. కాకపోతే మరి ఆయన సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడతాం నాకైతే అర్థం కాదు. ఓకే సార్, ఇంకొకటి ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం సార్, మద్యం, ఇసుక అంతా స్కామ్లే, రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తుంది అన్నట్టుగా రాశారు. మరి దీనిపై మీ స్పందన? జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చెప్తాడమ్మా? ఇసుక మాఫియా గురించి, మద్యం మాఫియా గురించి ఏనే మాట్లాడాల. సొంత మద్యాన్ని తయారు చేసి జంబో డిఎస్ అని పేరు పెడతాడు, తర్వాత భూమ్ బీర్ అంటాడు. వేల మంది ప్రాణాలు గాల్లో వెళ్ళిపోయినాయి ఇతని యొక్క దొంగ మద్యం వల్ల. డిజిటల్ పేమెంట్ మాత్రం చేయకుండా ఓన్లీ క్యాష్ తీసుకొని లక్షల కోట్లు బ్లాక్ మనీ వెనకేసుకొని, అంటే ఆ లేబుల్స్ ఇవన్నీ తయారు చేయించి ఇతనే, అంటే డూప్లికేట్ మద్యం చేయించి లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడినటువంటి ఈ వ్యక్తి మద్యం గురించి మాట్లాడడం సిగ్గుచేటు. మద్యపానం నిషేధం పూర్తిగా చేశాకే నేను మళ్ళీ అక్క చెల్లెలను ఓట్లాడుతానని ప్రామిస్ చేసి మాట తప్పను మడమ తెప్పనని చెప్పిన వ్యక్తి మాట అడ్డంగా తప్పి నిలువున మోసం చేసి ముసిముసి నవ్వులకు అర్థాలు వేరయ్యా అని ఈ బిత్తర చూపులతోటి ప్రజల్ని తత్తరపాటు గురి చేయడం ఎంతవరకు సబబో మనం ఆలోచించాలి. అదే సార్, ఇప్పుడు చూస్తే ఆయన చూసినట్లయితే గత ప్రభుత్వ హయాంలో, అంటే ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు పూర్తిగా మద్యాన్ని అయితే నిషేధిస్తాను అని చెప్పారు. మరి ఆయన ఇప్పుడు మరి మద్యం స్కామ్ గురించి, చంద్రబాబు గారి హయాంలో మద్యం స్కామ్ జరుగుతుంది అంటున్నారు. ఈ వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి? ఈ వ్యాఖ్యలు మతి భ్రమించి మాట్లాడడం ఇదమ్మా. ఇతనికి అంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేదు అంటే, అసెంబ్లీ లేకుండా ఇతను ఒక్కడే మీడియా ఏర్పాటు చేసుకొని, అది సెలెక్టెడ్ మీడియా పర్సన్స్ తీసుకొని, ఇతనికి ఎవరైతే స్థానా అంటే తందని అంటారో వాళ్ళని ఆ రిపోర్టర్స్ తెచ్చుకొని ఇతనికి మళ్ళీ వేరే క్వశ్చన్స్ అడగకూడదు. అడగకుండా చక్కగా ఇతను ఏమైతే స్క్రిప్ట్ వస్తుందో సజ్జల రామకృష్ణ నుంచి ఆ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడతాడు. వితౌట్ స్క్రిప్ట్ ఈయన మాట్లాడలేడు అనమాట.
ఓకే సార్, ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే మీ సూపర్ 6 మోసాలు అక్రమాలపై నిలదీస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తారా అని మాత్రం ప్రచురించారు సార్. మరి నేను చూసినట్లయితే దీపావళి కానుకగా దీపం పథకాన్ని ప్రారంభించారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. రేపు మాపు అంటే జనవరి నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాము అని చెప్పి చేశారు. అసెంబ్లీలో కూడా కొన్ని చర్చించారు సార్ ఇప్పుడు ఈ సూపర్ 6 పథకాల గురించే. మరి ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి, ఇక్కడ వీళ్ళు మాత్రం సూపర్ 6 హామీల గురించి ప్రశ్నిస్తాం అంటే ఒక్క పథకం కూడా అమలు కాలేదు అన్న ఈ వ్యాఖ్యలను, ఆ సూపర్ 6 గురించి మాట్లాడుతుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్న వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి? సూపర్ 6 ఎక్సలెంట్ గా అమలు అవుతుందమ్మా. మనకి ఇప్పటికే 42,40,000 మంది గ్యాస్ బుక్ చేసుకున్నారు. ఆ గ్యాస్ సంబంధించి డెలివరీ అవుతుంది, సబ్సిడీ పడుతుంది, మొత్తం కూడా సక్సెస్ఫుల్ గా సూపర్ 6 లో అన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మహిళలకు ఉచిత ప్రయాణం కూడా జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత సూపర్ 6 ఏమైతే ఉన్నాయో జంబో డిఎస్కి సంబంధించి ఎస్సీ వర్గీకరణ కోసం అది ఆపారనమాట. ఎందుకంటే లీగల్ గా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారు. మొత్తం కూడా అమలవుతున్నాయి. కాకపోతే ఇతను ఏంటంటే ఏదో ఒకటి దుమ్మెత్తి పోసి, అంటే బట్టపై బురద చల్లడం అంటారు చూసారా, ఆ విధంగా చల్లడం. సూపర్ 6 ఎక్సలెంట్ గా తన వర్క్ తను చేసుకుపోతా ఉంది. అధికారులు ఇప్పటికే ఆదేశించారు, దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం నడుస్తూ ఉంది. కాకపోతే ఇతను మాట్లాడడం అసలు అంటే ఏది లేకుండా ఊరకనే అబద్ధాలు. ఎవరైతే ఇతని అభిమానులు ఉంటారో వాళ్ళ కోసం మాత్రం ఈ స్క్రిప్ట్ పనికి వస్తుంది. న్యూట్రల్ ప్రజలకు కానీ, మిగతా చంద్రబాబు నాయుడు గారు పనితనం మెచ్చిన వాళ్ళకి కానీ ఇవి స్కిప్ చేస్తా పట్టించుకోవడం. ఓకే సార్, ఇక్కడ చూసినట్లయితే మనం అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకుండానే సంపద సృష్టి పేరుతో దాదాపు 18,000 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు బాధేశారు. ఇందులో 6,072 కోట్లకు సంబంధించి బాధుడు నవంబర్ బిల్లులోనే ప్రారంభమైంది. మరో 11,000 కోట్ల రూపాయల బాధుడు తర్వాత నెలలో ఉంటుంది. బాధుడే బాధుడు కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమై జీఎస్టీ మీద 1% సర్చార్జ్ విధించి ఆ మేరకు నిధులు రాష్ట్ర ప్రభుత్వానికే ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. సంపద సృష్టి అంటే ఇలా ప్రజలపై జీఎస్టీ పన్ను భారం మోపడమేనా అని అడుగుతున్నారు. ఎవరైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారో, ఈ వరదల ఫ్లడ్ వచ్చింది కదా, దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది. అది ప్రజల మీద భారం పడకుండా జస్ట్ 1% మాత్రమే జిఎస్టీని విధించాలని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారిని ఆయన కోరడం జరిగింది. ఇది ఆర్థిక మంత్రిని కోరారంటే అర్థం ఏంటి అంటే ప్రజల మీద భారం ఉండకూడదనే కదా, ఎక్కువ భారం మోపొద్దని ఇంకా తగ్గించమని ఆయన అడిగారు. తర్వాత ఈ ఫ్లడ్ వల్ల ఎంతో నష్టం వాటిల్లింది. ఆయన స్వయంగా ఈ ఫ్లడ్ నివారించే కార్యక్రమంలో ఒక సీఎంగా ఉండి అధికారులు ఆదించవచ్చు. ఆయన మోకాళ్ళ వరకు ఉన్నటువంటి నీటిలో స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొనడంతో పాటుగా చాలా కష్టపడ్డారు. ఆ మైలేజ్ ఎంతగా పోయిందంటే దేశమంతా ఏపీ వైపు చూసి ముఖ్యమంత్రి అంటే పనితీరు అంటే ఎలా ఉంటుందని ఒక మోడల్ గా మాదిరిగా ఉంటుంది జరిగింది. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కూడా, డిప్యూటీ సీఎం గారు కూడా అదే చెప్పారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ఆదేశిస్తే ఎన్నో పనులు జరుగుతాయి, కానీ ఆయన కష్టపడి వెళ్లి మోకాల్లోతు వరకు ఉన్న నీటిలోకి వెళ్ళి ఆయన చేయడం హర్షణీయం. అది ప్రజల వైపు అంటే కష్టకాలంలో ఆయన ఎంతవరకు పనిచేస్తారో అనేది ఇది ఒక నిదర్శనం అని కూడా చెప్పడం జరిగింది. ఎక్సలెంట్. అయితే ఇంకో మాట ఏమన్నారంటే, నిన్న అసెంబ్లీ సాక్షిగా ఇంత మంచి ఒక ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రి రేసులు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, నిజంగా ఆయన పార్టీ వేరు, ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. కానీ నిన్న అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారే 10 ఏళ్ళు ఏకపక్షంగా ఆయన ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపుగా పరుగులు తీస్తుంది, ఇంకో 5 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నానని అసెంబ్లీ సాక్షిగా అందరు ఎమ్మెల్యేల ముందు 164 మంది ఎమ్మెల్యేల ముందు ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆయన విజనరీ అది. అంటే మరొక పార్టీ జనసేన అధినేత కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని అట్లా అప్రిషియేట్ చేయడం చాలా గొప్ప విషయం, ఆలోచించదగ్గ అంశం. ఇంకొకటి మనం ఇక్కడ చూసినట్లయితే చంద్రబాబు గారికి ఒక సూటి ప్రశ్న అడుగుతున్నారంట, ఒకసారి చూసేద్దాం దీని గురించి. నీ తల్లిదండ్రులను ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వాళ్ళతో కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగాక వారిని నీ ఇంటికి పిలిచి భోజనం పెట్టావా? వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరుగు అయినా పెట్టావా? ఎలాంటి మానవతా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల కోసమే ఏమైనా చేస్తాడు, ఏ గడ్డైనా తింటాడు, ఏ అబద్ధమైనా ఆడతాడు, ఏ మోసమైనా చేస్తాడు. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కోరేది ఒకటే, ఈ యుద్ధంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని చంద్రబాబు గారికి సూటి ప్రశ్న వేశారన్న. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల గురించి నాకైతే తెలియదు నిజంగా, చంద్రబాబు గారి తల్లిదండ్రుల గురించి. నేను మొన్న ఈ మధ్య చూసాను, వాళ్ళ తమ్ముడు చనిపోతే చంద్రబాబు గారు సీఎం గా ఉండి కూడా ఆయన తమ్ముడు పాడని మోయడం నేను చూశాను. చంద్రబాబు నాయుడు గారే కాకుండా చంద్రబాబు నాయుడు గారు తనయుడు మంత్రి లోకేష్ గారు కూడా పాలన మోసారు. మరి నాకు అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈయన మాట్లాడే మాటలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఈయన నేను కూడా సూటిగా అడుగుతున్నా, ఏమంటారు, చంద్రబాబును సూటిగా అడుగుతున్నా, నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్గా నీకే అడుగుతున్నా అంటే అసలు ఏం మాట్లాడదో అర్థం కాదా నీకు? మైండ్ పని చేయదా అని చెప్పి అడగాలనిపిస్తుంది. అంటే తల్లిదండ్రులు చూపించాలా కెమెరా ముందు తీసుకొచ్చి? అంతెందుకు, ఆయన ఎలా చూసుకున్నారో ఆయన తమ్ముడు రీసెంట్గా కాలం చేసినటువంటి రామ్మూర్తి నాయుడు గారు, ఆయన్ని ఎంత ప్రేమ ఆప్యాయతతో ఆయన చూసుకున్నారు, గతంలో ఎంతగా వాళ్ళిద్దరి మధ్య అన్యోన్య రిలేషన్షిప్ ఉండేదో అన్నదమ్ములుగా. వాళ్ళ కుమారుడు నారా రోహిత్ గారు కూడా వాళ్ళ పెదనాన్న గారిని, వాళ్ళ పెద్దమ్మని అంటే సీఎం గారిని, ఆయన సతీమణి వాళ్ళని ఎంతగా ఆప్యాయతగా చూసుకున్నారో తెలుసు. అయితే ఈయనంటాడు, ఎప్పుడైనా చూపించావా? ఈ ప్రశ్నకు అర్థం ఉందా? ఎవరు చూపించాలి? అది ఒక బాంధవ్య తల్లిదండ్రుని ఎంతగానో ఆయన చూసుకున్నారు. అది ఈయనకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ గేట్ దగ్గర ఏమైనా కాపలా ఉన్నాడా? నేను చూసాడు అసలు ఆ విషయాలు తెలుసు ఇతనికి? ఏం తెలుస్తుంది? ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్న వాళ్ళకి ఇలాంటి అంటే లేనిపోని కల్పించుకొని ఎలిగేషన్ చేయడం, అయినా అది వ్యక్తిగత విషయం. ఆయన ఎలా చూసుకున్న ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఈయన ఎవరు అడగటానికి? ఈయన ఏమన్నా బాబు గారి కుటుంబ సభ్యుడా? కాదు కదా. తర్వాత ఎప్పుడైనా నేను జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాను, నీ తల్లిని కానీ చెల్లిని కానీ ఎప్పుడైనా నువ్వు ప్రేమ చూసుకున్నావా? వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడి ఒక పెద్ద రాజకీయ కుట్ర చేసి వాళ్ళని రాజకీయంగా అనిచేయడం మాత్రమే కాబట్టి భౌతికంగా కూడా ఎంత నీచంగా నువ్వు పోస్టులు పెట్టించావు ఇంకా మర్చిపోయాలనుకున్నావు జనం, లేకపోతే డైవర్ట్ చేయాలనుకుంటున్నావా? అంతెందుకు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చావు కదా, ప్రశ్నించావు కదా, తల్లిదండ్రులని చూపించావా అని. నీ తల్లిని చెల్లిని నువ్వు ఇంటికి పిలిచి ఒక ముద్ద భోజనం పెట్టగలవు ఇప్పుడు? అసలు నువ్వు పిలిచినా ఇన్వైట్ చేసిన వాళ్ళు వస్తారా భయపడి? అమ్మో ఆ కషాయ వ్యక్తి దగ్గర మేము వెళ్ళమని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ప్రజా పాలకులైన ప్రజల నాయకులైనటువంటి గౌరవ సీఎం గారిని, గౌరవ డిప్యూటీ సీఎం గారిని వాళ్ళు రక్షణ కోరుతున్నారే. సునీత రెడ్డి కావచ్చు, షర్మిల కావచ్చు, విజయమ్మ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి నుంచి రక్షణ కలుగుతుందని వాళ్ళు ఆశిస్తున్నారు. షర్మిల గారు కూడా కలిసి, సార్ నాకు థ్రెట్ ఉంది, మా అన్న నుంచే, దయచేసి నన్ను కాపాడండి అని చెప్పుకుంటున్నారంటే ఎవరు ప్రజానాయకుడు? అర్థం చేసుకోవాలి కదా. అంటే చెల్లెలే చంద్రబాబు నాయుడు గారి రక్షణ కోరింది. సార్ నా అన్న నాకు పెద్ద డేంజర్గా మారిపోయాడు, ఆయన నుంచి రక్షణ కల్పించాలి, నాకు ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏపీకి అధ్యక్షురాలుగా ఉన్నాను, నాకే సెక్యూరిటీ లేకుండా పోయింది, మా బాబాయ్ గారిని చంపిన విషయంలో కూడా సునీత కూడా ప్రాణానికి ప్రమాదం అని చెప్పి తనే చెప్పింది. ఈయన అంటాడు, సూటిగా అడుగుతున్నాడంట, నీ తల్లిదండ్రులు ఎవరు ఈ రాష్ట్ర ప్రజలు చూపించావా? అసలు బుద్ధి గురుంటే అలాంటి ప్రశ్న అడుగుతారమ్మా? అదే ప్రశ్న అంటే అది ప్రజలకు సంబంధించిన ప్రశ్న కాదు కదా. తర్వాత ఏమంటాడు, కాలం చేస్తే కనీసం తలగురి అయినా పెట్టావా? ఎలాంటి మానవతా విలువలు లేని వ్యక్తి చంద్రబాబు. మానవతా విలువలు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నువ్వు తప్ప వేరే వాళ్ళు ఎవరూ లేరు. గొప్పగా అంటావుగా, అంతకుముందు ఏదో ఒకసారి ప్రజలు మోసం చేసి సీఎం అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనగానే నీ ఫాలోవర్స్ కేరింతలు కొడతా ఉంటే అసలు ఆ ముసిముసిన చూడాలి ఎంతగా మురిసిపోతాడంటే, అసలు దొరక నాకు అధికారం దొరికింది, ప్రజలను బాగా ట్రీట్ చేశాను, నేను సీఎం అయ్యాను, నేను మామూలు మోసగాని కాదు, మామూలు కన్నింగ్ కాదు, అలాంటి కన్నింగ్ వ్యక్తిని ప్రజలు గుడ్డిగా మోసం చేసి నేను గెలిచా, మరలా కూడా మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి ప్రజల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు, తల్లి మీద చెల్లి మీద ప్రేమ లేని వ్యక్తి ప్రజలను ప్రేమిస్తాడంటే నమ్మడానికి ఏపీ ప్రజలు వెర్రి పువ్వులు కాదు, చాలా విజ్ఞతగా ఆలోచిస్తారు. అందుకే ఒకసారి తాట తీసి నేలకేసి కొట్టి 11 సీట్లు పరిమితం చేసి 11 రిటర్న్ చేశారమ్మా, 11 రేట్ని. ఇప్పుడు 0 రేట్ని, వీలైతే మైనస్ రేట్ని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప ఇతను దొంగ మాటలు నమ్మే పరిస్థితి అయితే లేరు. ఇది పచ్చి అబద్ధం, పచ్చి నిందలు బాపడం తప్పితే వేరేది కాదు. ఓకే సార్, ఈ రోజు ఈ అంశంపై చర్చించాం, మరో రోజు మరో అంశంతో వచ్చేద్దాం సార్. నమస్తే సార్. నమస్తే.